హలో అందరూ ఏమనుకున్నారు? ఇప్పుడు శిరీష టిప్ టాప్ గా మంచిగా రెడీ అయిపోయి వీడియోలో కనిపిస్తుంది అనుకున్నారు కదా. కాకపోతే అలా కాదు. అసలు ఒరిజినల్ గెటప్ అయితే ఇదే. ఈ విధంగానే ఉంటాను ఇంటికాడ. అంటే ఇప్పుడు ఈరోజు దీపావళి. అవును, కాకపోతే ఇంట్లో పనంతా నేనే చేసుకోవాలి. నేను అందంగా పట్టు చీర కట్టుకుని రెడీ అయిపోయి పని చేసుకోవాలంటే చేసుకోలేను కదా. ఫస్ట్ నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటా. అలాగే పిల్లలకు కూడా ఇలా రండి. పిల్లలకి స్నానాలు చేయించి వీళ్ళని రెడీ చేయాలి ఫస్ట్. ఇంట్లో వంట చేసుకోవాలి. ఈ రోజు పండగ కాబట్టి పండగ రోజు నేను 4-5 ఐటమ్స్ కంపల్సరీ వండుకుంటాం కదా. అయితే వీళ్ళతో పాటు ఇంకో మా పిల్లలిద్దరు కూడా, తోటికోళ్ళు గారి పిల్లలిద్దరు కూడా వెయిటింగ్ అనమాట. నిన్న సండే కదా. అయితే నేను బిర్యానీ చేయలేదు. అడిగారు పిన్ని బిర్యానీ చేయాలి. మా ఇంట్లో బిర్యానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి తింటారు. పిన్ని బిర్యానీ పిన్ని అని అడిగారు. అయితే నేను బిర్యానీ లేదు, రేపొద్దున దీపావళి కదా రేపు చేస్తాను అని చెప్పాను. సో ఈ రోజు వాళ్ళ వెయిటింగ్ అనమాట. మార్నింగ్ లేచి నన్ను అడుగుతున్నారు, ఆ పిన్ని ఈ రోజు బిర్యానీ చేస్తావా అని. ఖచ్చితంగా చేస్తాను, చికెన్ తెప్పించి పెట్టాను ఆల్రెడీ. ఖచ్చితంగా బిర్యానీ చేస్తానని చెప్పాను. బిర్యానీ చెయ్యాలి, ఏదైనా స్వీట్ కావాలంట వీళ్ళకి. అంటే పండగ టైంలో చాలా కోరికలు వస్తాయి అనమాట వీళ్ళకి. ఆ కోరికలన్నీ మనమే తీర్చాలి. స్వీట్ కావాలంట, స్వీట్. అలాగే చికెన్ తెప్పించాను, చికెన్ వండాలి. ఇంకా సాయంత్రం పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి. పట్టు చీర కట్టేసుకుని నేను టిప్ టాప్ గా రెడీ అయిపోయి ఉంటే వర్క్ ఎవరో చేయరు కదా. మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకొచ్చేసా. నైట్ ఇల్లు కట్ట మొత్తం అన్ని కడిగేశాను. అందరికి హ్యాపీ దీపావళి. ఇప్పుడైతే వంట చేయడం స్టార్ట్ చేసా. ఆల్రెడీ చికెన్ వచ్చేసి కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు బిర్యానీకి వేపుతున్నాను అనమాట. అయితే రైస్ కుక్కర్ లో చేస్తాను నేను బిర్యానీ ఎప్పుడూ కూడాను. అయితే రైస్ కుక్కర్ లో వేయించడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకే ఈ లోపల వాటర్ అక్కడ పెట్టేస్తాను. రైస్ కుక్కర్ లో మరుగుతూ ఉంటాయి. ఇక్కడ బిర్యానీ కోసం వేయించేస్తాను అనమాట. వెజిటేబుల్స్ మసాలాలు అన్ని ఇక్కడ వేయించేస్తాను. పండగ వచ్చిందంటే ఆడవాళ్ళ ప్రాబ్లం చెప్తాను. పండగ వచ్చిందంటే ఎంజాయ్ చేయడం ఎలాగున్నా సరే 2 రోజుల ముందు నుంచి ఏం వండాలి, పండగ రోజు నాడు ఎన్ని వెరైటీ వంటకాలు చేయాలి, ఎన్ని గిన్నెలు తోమాలి, పండగ నెక్స్ట్ డే ఎన్ని బట్టలు ఉతకాలి, పాత బట్టలు ఉంటాయి, కొత్త బట్టలు ఉంటాయి అనమాట. చాలా ఎక్కువగా ఉంటాయి బట్టలు. ఎన్ని బట్టలు ఉతకాలి ఇదే ఆలోచించడం సరిపోద్ది. బిర్యానీ స్పైసెస్ ఇంట్లో అన్ని ఖాళీ అయిపోయినాయి. అందుకోసమే బయట నుంచి ఈ ప్యాకెట్ తెప్పించా. నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో తీస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా భయం అనమాట. ఎందుకంటే మేము ఉండేది మెయిన్ రోడ్ మీద. అయితే లారీలు తిరుగుతూ ఉంటాయి, ఇంకా అమ్ముకునే వాళ్ళు కూరగాయలు కానీ ఇంకా ముగ్గు అది ఇది అమ్ముకునే వాళ్ళు గట్రా తిరుగుతూ ఉంటారు కదా. ఏంటంటే ఆ సౌండ్స్ వచ్చేది అనమాట. వీడియోస్ లో సౌండ్స్ వస్తే బాగోవు కదా. సో అందుకోసమే ఇలాగా నేను వాయిస్ ఓవర్ మార్నింగ్ 4 ఆ టైంలో లేచి ఇచ్చుకుంటాను అనమాట. మీరు చూడొచ్చు, అదిగోండి సౌండ్ వినిపిస్తుందా లేదా మీకు? అదిగోండి అలా ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ జాబ్ అది, వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళని ఏమనలేం కదా, వాళ్ళ ఆధారం అదే కదా. ఇక మనం వీడియోస్ తీయాలంటే ఇలా చాలా కష్టం అయిపోతుంది. ఏంటంటే వెజ్ బిర్యానీ చేస్తున్నాను, ఏమి ఇట్లా చాలా సింపుల్ గా చేసేస్తున్నా. నేను బిర్యానీ రెసిపీ ఏమి మీకు చూపించను, ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా సార్లు బిర్యానీ ఎలా చేస్తాను ఏంటి అనేది చూపించాను. బాగా ఎండ వస్తుంది. అయితే మందులు నిన్న నైట్ వెళ్ళి పిల్లలు కాల్చుకోవడానికి మందులు అవి తీసుకొచ్చారు. అవన్నీ ఒకసారి ఎండలో పెడతారు. ఎండలో పెడితే కొంచెం తడి ఏమన్నా ఉంటే పోతుంది కదా, బాగా కాలుతాయి కదా. సో అందుకోసం ఒకసారి అవన్నీ ఎండలో పెట్టేసి వద్దారు. ఇంకా ప్రమిదలు కూడా వాటర్ లో వేసుకోవాలి. నార్మల్ గా చెప్పాలంటే ఈ పిల్లలిద్దరు వాళ్ళ పిల్లలిద్దరు మొత్తం 4 కూడా బిర్యానీ చేసినప్పుడు నా దగ్గరే తింటారు. నన్ను అడుగుతారు అన్నమాట, వచ్చి బిర్యానీ చేయండి. మా పిల్లలు అడిగారంటే అనుకోవచ్చు, వాళ్ళు కూడా అడుగుతారు. మా తోటికోళ్ళ గారి పిల్లలు కూడా అడుగుతారు, పిన్ని బిర్యానీ చేస్తావు ఈ రోజు అని. చేసి పెడతాను, కంపల్సరీ అడుగుతాను. నన్ను అడగాలే గాని ఎన్ని వంటలు కావాలంటే అన్ని వంటలు చేసి పెట్టేస్తాను. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఇష్టంగా తినాలే గాని ఎన్ని వంటలైనా చేసి పెడతాను. రకరకాలుగా ట్రై చేస్తాను. నాకు వంట చేయడం అంటే చాలా చాలా ఇష్టం. ఎవరైనా ఇష్టంగా తింటే ఇంకా బాగా వండి పెడతాను అనమాట. అంత ఇష్టంగా వండుతాను వంట అయితే. కానీ వాళ్ళు పేర్లు పెట్టినా బాగాలేదన్నా ఇంకా మళ్ళీ పెట్టాలనిపించింది, నాకు వండాలనిపించదు. మంచిగా నన్ను పొగుడుతుంటే మాత్రం ఎన్ని వంటలైనా చేసేస్తాను. ఈసారి దీపావళికి చాలా అంటే చాలా ఊహించేసుకున్నాను.
అంటే దీపావళి ఇలా జరుపుకోవాలి, ఇలా చెయ్యాలి, మొత్తం ఇల్లంతా డెకరేషన్ ఇలా చేసుకోవాలని చాలా అనుకున్నాను. కాకపోతే అవేమీ కుదరలేదు. బహుశా నెక్స్ట్ ఇయర్ అయినా సరే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. కొన్ని కారణాల వల్ల కుదరలేదనమాట. అంటే నేను ఏమన్నా కొంచెం డెకరేషన్ అది గట్రా ఏమన్నా చెయ్యాలంటే నేను పేమెంట్ పెట్టుకోవాలి. నా పేమెంట్ పెట్టి అన్ని తెప్పించుకుని డెకరేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు పేమెంట్ పెట్టే పరిస్థితుల్లో లేననమాట. నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా బాగుంటే కంపల్సరీ అయితే బయట మొత్తం డెకరేషన్ చెయ్యాలి, లైటింగ్ పెట్టుకోవాలి, బిల్డింగ్ మొత్తం లైటింగ్ పెట్టుకోవాలి అని అలా ఉండిపోయింది. నేను లైటింగ్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాను. లైటింగ్ కాకపోతే ఆ ఆర్డర్ వచ్చినప్పుడు మేము ఇంటి దగ్గర లేము. ఇంకోటి వచ్చేసి మొబైల్ ఒకటి బాగాలేదు, మొబైల్ ఒకటి పోయింది. వాళ్ళు కాల్ చేసినా సరే మాకు కాల్ వచ్చేది కాదనమాట. అలాగా కాల్ చేశారు చాలా సార్లు. ఇంకేంటంటే వచ్చిన లైటింగ్ మొత్తం బ్యాక్కి వెళ్ళిపోయింది అనమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాను. మళ్ళీ ఆర్డర్ పెడతారన్నా సరే మనకి దీపావళికి రాదు, ఇంకా టైం పట్టేస్తుంది. ఇంకా దీపావళికి రాకపోతే ఇంకెందుకు చెప్పండి. అందుకోసం మళ్ళీ ఆర్డర్ పెట్టలేదు. సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి కన్నా మంచిగా డెకరేషన్ చేయాలి. న్యూ ఇయర్కి అలాగే ఇక్కడ ఉండం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కంపల్సరీ. సంక్రాంతి కన్నా మంచిగా డెకరేషన్ చేయాలి ఇల్లంతా అని అనుకుంటున్నాను. ఈసారి అయితే కుదరలేదండి. మన దగ్గర మనీ కూడా లేదు ఎక్కువ బడ్జెట్ పెట్టి అన్ని తెప్పించేసి చేయడానికి. ఇంకా కిచెన్ కూడా చాలా మెస్సీగా ఉంటుంది. వెనకాల ఇలా నేను వీడియోస్ ఇక్కడ షూట్ చేస్తున్నాను కదా వీడియోస్ ఎక్కువగా. ఏంటంటే ఇక్కడ విండోస్ ఉంటాయి అనమాట. విండోస్ లోంచి నాకు లైటింగ్ బాగా వస్తుంది. కనిపించుకుంటే వీడియో కొంచెం వెలుగుగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక విండో ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మేము ఇక్కడ నుంచి పైన ట్యాంక్ పెట్టినప్పుడు పైప్స్ అవి గట్రా వచ్చినాయి అనమాట. ఇవన్నీ మొత్తం ఈ వెనకాల ఇదంతా చిరాకుగా మెస్సీగా కనిపిస్తుంది కదా. కొంచెం వీడియోస్ లో కొంచెం మంచిగా కనిపించాలి, అందుకే కిచెన్ కూడా మేక్ ఓవర్ చేద్దారు అనుకుంటున్నా. కాకపోతే కొంచెం టైం పట్టేస్తుందండి. ఇప్పుడప్పుడు అయ్యేటట్టు ఏం లేదు, ఎందుకంటే మేము కూడా బడ్జెట్ చూసుకోవాలి, మనీ చూసుకోవాలి. ప్రస్తుతం అయితే నాకు యూట్యూబ్ లోంచి ₹1 కూడా ఏం రావట్లేదు. ఇంకా రాలేనప్పుడు మా సొంత డబ్బులతో మేము ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదా. అందుకోసమే కొంచెం మెల్లగా అన్ని ఒక్కోటి మేకవర్ చేసుకుంటూ వద్దాం. మేము తెచ్చుకున్న క్రాకర్స్ అయితే ఇవేండి. ఇవేమో నిన్న నైట్ వెళ్ళి తీసుకొచ్చారు బయట నుంచి. ఇవేమో లాస్ట్ ఇయర్వి మిగిలినవి అనమాట. అవి తర్వాత మట్టి ప్రమిదలన్నీ కూడా వాటర్ లో వేసాను. పాతవి కొత్తవి కూడా వేసాను. 2 hours తర్వాత వాటర్ లోంచి బయటికి తీసి డ్రై చేస్తాను. ఇలా చేస్తే నూనె ప్రమిదలు పీల్చుకోకుండా ఉంటాయి, దీపాలు ఎక్కువసేపు వెలుగుతాయి. తర్వాత అయితే అందరం మంచిగా రెడీ అయిపోయాం. ఇక్కడైతే భోజనాలు చేస్తున్నాం అందరం కూర్చుని. పిల్లలు 4గురికి కూడా బిర్యానీ పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా మా ఆయన నేను కూడా బిర్యానీ పెట్టుకుని తిన్నాము. అంత మరీ హెవీగా ఏమి రెడీ అవ్వలేదు, ఎందుకంటే వర్క్ నాకు అవ్వలేదు, అందుకోసం సింపుల్ గా రెడీ అయ్యాను. పిల్లలైతే చాలా హ్యాపీ, పిల్లలకి బిర్యానీ చాలా బాగా నచ్చింది. మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేమి వండుకున్నారు నాకు అన్ని కామెంట్ చేయండి. దీపావళి రోజు నాడు ఈవినింగ్ లక్ష్మీ పూజ చేసి అప్పుడు దీపాలు వెలిగిస్తాం. అయితే భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ పూజ కోసం కూడా అన్ని రెడీ చేసేసుకున్నా. మొన్న మా రేష్మ బర్త్డే జరిగింది, ఆ రోజు అయితే సేమియా ప్రిపేర్ చేశాను. కాకపోతే కొంచెం అడావిడిగా ఉండడం వల్ల సేమియా సరిగ్గా కుదరలేదు. అందుకోసమే ఈ రోజు మళ్ళీ సేమియా కావాలన్నారు, సేమియా కూడా చేశాను. కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాను. రేష్మ బర్త్డే వీడియో ఇప్పుడు వరకు అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఆ వీడియోనే వస్తుంది. ఎందుకు అప్లోడ్ చేయలేదో ఆ వీడియోలో చెప్తా. ఇక మా పిల్లలకైతే బిర్యానీ చాలా బాగా నచ్చింది. వాళ్ళు చాలా హ్యాపీ, వాళ్ళ హ్యాపీ అయితే నేను కూడా చాలా హ్యాపీ. అంత కష్టపడి కిచెన్ లో గంటలు వండుతాం కదా, ఇలా పిల్లలు ఇష్టంగా తింటే పడిన కష్టం అంతా మర్చిపోతాము. ఈవినింగ్ అయిపోయింది, ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నా. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సంవత్సరం దీపావళి చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంట్లో దీపం పెట్టేసుకున్నా. ఇప్పుడు బయట దీపాలు వెలిగించాలి కాబట్టి ప్రమిదల్లో ఒత్తులు వేస్తున్నా. ప్రమిదల్లో ఆయిల్ కూడా ఇంట్లోనే వేసి అప్పుడు బయటికి పట్టుకెళ్ళి వెలిగిస్తా. ఈ చిన్న మట్టి ప్రమిదలన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా. అయితే ఈ ప్రమిదలన్నీ కూడా ఈ సంవత్సరం ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఇయర్ దీపావళికి ప్రమిదలు కొంటానే ఉంటాను. టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ వదిలేసి వచ్చేయడం, లేదంటే నాగుల చవితికి వెళ్ళినప్పుడు ఆ పుట్ట దగ్గర వదిలేసి వచ్చేయడం, లేకుంటే పక్కన అలా పెట్టినప్పుడు అవి విరిగిపోవడం అలా జరుగుతూ ఉంటాయి. ఇవి లాస్ట్ ఇయర్ ప్రమిదలు మొత్తం అన్ని విరిగిపోయాయి, అవి మాత్రమే మిగిలాయి. తర్వాత బయట కూడా పూజ చేసుకుని దీపం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని మంచిగా మొక్కుకుని అప్పుడు మిగతా దీపాలన్నీ వెలిగిస్తాం. ఆ తర్వాత పిల్లలు క్రాకర్స్ కాల్చుకుంటారు. దీపావళి రోజు క్లైమేట్ చేంజ్ అయింది కదా, అంతకు ముందు వాన వచ్చింది. వాన ఆగిన తర్వాత దీపాలు పెట్టాను. అయితే గాలి వేయడం, ఆ గాలికి దీపాలు ఆరిపోవడం, మళ్ళీ నేను వెలిగించడం, మొత్తం ఇదే సరిపోయింది నాకు. ఒక పక్క నేను దీపాలు వెలిగిస్తూ ఉంటున్నా, మరో పక్క నుంచి అవి ఆరిపోతూ ఉన్నాయి. ఇక అగ్గిపెట్టితో అయితే అయ్యే పనిలా లేదని
క్యాండిల్ తీసుకున్నా, క్యాండిల్ తో టక్టక్క వెలిగించాను దీపాలన్నీ కూడా. ఇంటి చుట్టూ దీపాలు పెడితే చాలా బాగా అనిపించింది. ఇల్లంతా కలకల్లాడుతున్నట్టు అనిపించింది. ఇంటి దగ్గర దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత గుడిలో కూడా దీపాలు పెట్టడానికి వచ్చాను. గుడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి గుడిలో దీపం వెలిగించి వెళ్తారు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా సాయంత్రం పూట ఆకాశ దీపం వెలిగిస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి తలకొక దీపం వెలిగించారు. గుడి నిండా కూడా దీపాలు పెట్టేశాం. ఈ రామాలయం గుడి మా ఇంటికి ఎదురుగానే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి రాముల వారిని చూసి దండం పెట్టుకోవచ్చు. ముందుగా మీకు రాముల వారిని సీతమ్మని చూపిస్తా, తర్వాత మన వాళ్ళందరినీ కూడా చూపిస్తాను. ఇదిగోండి చూడండి రాముల వారు ఎంత బాగున్నారో కదా. మార్నింగ్ నుండి అందరినీ విష్ చేశాను, రాముల వారిని మాత్రం విష్ చేయలేదు. అందుకే ఒకసారి హ్యాపీ దీపావళి చెప్పేసి వచ్చేసాను అనమాట. గుడి లోపల ఆల్రెడీ పూజ చేసి దీపాలు పెట్టేశారు. ఇంకా బయట కూడా దీపాలు పెట్టిన తర్వాత లాస్ట్ లో హారతి ఇస్తారు. ఇప్పుడు మన వాళ్ళందరినీ చూపిస్తాను. అందరూ కూడా దీపాలతో రెడీగా ఉన్నారు. ఏ పండుగ వచ్చినా సరే సందడంతా పిల్లలదే. ఇది వరకు పిల్లలందరూ కూడా వీడియోస్ లో కనిపించడానికి చాలా భయపడేవారు. ఎప్పుడైతే నేను వీడియోస్ లో కనిపించడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా వీడియోస్ లో కనిపించడానికి ముందుకు వస్తున్నారు. మన వాళ్ళందరూ వీళ్ళే. కంపల్సరీ గుడి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దీపాలు పెట్టుకుని మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి గుడి దగ్గర కూడా దీపాలు పెడతారు. మనమే ఇంటి దగ్గర నుంచి కొత్త ప్రమిదిలో పూజా నూనె వేసుకుని పట్టుకు వెళ్లి గుడి దగ్గర వెలిగించుకోవచ్చు. లేకుంటే గుడి దగ్గర కూడా నూనె ఉంటుంది, ప్రమిదలు కూడా ఉంటాయి, అక్కడే వెలిగించుకోవచ్చు. మళ్ళీ దీపాలు పెట్టేసి వచ్చేస్తే ఎలాగా రాముల వారిని కాసేపు మెప్పించాలి కదా. అందుకే దీపాలతో అందరూ కూడా ఇలా రాముల వారికి హ్యాపీ దివాళీ విషెస్ చెప్పారు. చాలా క్యూట్ గా ఉంది కదా. తర్వాత పిల్లలందరూ కలిసి గుడి చుట్టూ దీపాలు వెలిగించి రాముల వారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఇంటి నిండా దీపాలు పెట్టేశాను కదా, ఇవి గాలికి ఆరినప్పుడల్లా వెలిగిస్తూ ఉండడమే సరిపోయింది మొత్తం. అయిపోయి లేచిపో. ఇది కూడా వెనకాల వేసేసింది. మా రేష్మకైతే అస్సలు భయం లేదు. అది క్రాకర్స్ ఎంత దారుణంగా కాలుస్తుందంటే కొంచెం కూడా భయపడటం లేదు. చూడండి మా ఇంట్లో పిల్లల సందడి ఎంత సందడిగా ఉంటుందో. పిల్లలందరూ కూడా వచ్చి ఆడుకుంటూ ఉంటారు. అసలు వీడియోలోకి రారంటారా మీరు? ఏం బాంబు? ఇప్పుడు అవి అంటించేసుకుంటారు అందరూ కలిసి. లేకండి అయిపోయి అంటుకుందా చేతికి.
క్రాకర్స్ మీకు ఎన్ని కావాలంటే అని కాల్ చేసుకోండి అని అన్ని బయట పెట్టేశాం. కాకపోతే పిల్లలతో భయం కదా, అక్కడక్కడ ఒక్కొక్కటి పేలుతున్నాయి. గమ్మున పిల్లల చేతుల్లో పేలితే చాలా ఇబ్బంది పడాలి కదా తర్వాత. మొత్తానికి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న దీపావళి అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆల్.